వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బంగారు దుకాణాలలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్నట్టు ఓ మహిళ దొంగల ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ ఏసీపీ హనుమంతరావు వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా గోకరాజుపల్లికి చెందినటువంటి బొజ్జగాని జ్ఞానమ్మ, బంధువులైనటువంటి బొజ్జగాని దీనమ్మ, బొజ్జగాని నాగేంద్రమ్మ, వెంకటరమణమ్మ, బాలసాని అశోక్, బాలసాని వెంకటపతిలతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకుంది. నగరానికి వచ్చి ఓ కారులో బంగారు దుకాణాల వద్ద వినియోగదారులుగా ప్రవేశించి దుకాణంలో సిబ్బందిని దృష్టి మరల్చి వారిలో ఒకరు అసలు బంగారం ఆభరణాలతో, వారు వెంట తెచ్చుకున్నటువంటి నకిలీ బంగారు ఆభరణాలతో మార్చేసి అక్కడి నుంచి ఉడాయించేవారు. ఇక ఈ విధంగా ఈ ముఠా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 దుకాణాల్లో చోటు చేసుకుంది. జిడిమెట్ల పరిధిలోని ఓ దుకాణం, చైతన్యపురి పరిధిలోని ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. బంగారు దుకాణాల యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ముఠాలోని 4 సభ్యులను అరెస్ట్ చేశారు. ముఠా నాయకురాలు బొజ్జగాని జ్ఞానమ్మ, కారు డ్రైవర్ బాలసాని వెంకటపతి పరారీలో ఉన్నారు. గతంలో కూడా ఈ ముఠాలోని దీనమ్మపై 11, నాగేంద్రమ్మపై 12, వెంకటరమణమ్మపై 12 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై ఉన్నాయని నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లుగా ఏసీపీ తెలిపారు. జగద్గిరిగుట్ట పోలీసు ప్లస్ సిసిఎస్ టీం ఏదైతే ఉందో వాళ్ళ ఏసీపీ కళింగరావు, సిసిఎస్ బాలానగర్, వాళ్ళ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ టీం అందరూ కూడా కలిసి మన జగద్గిరిగుట్ట పోలీసు బోత్ టీమ్స్ కలిసి న్యాప్ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. ఆగస్టు 27 ఒక అటెన్షన్ డైవర్షన్ కేసు అయింది. అట్లా 3 జ్యువెలరీ షాప్స్ లో మొత్తం 5 అఫెండర్స్ కలిసి ఈ యొక్క అటెన్షన్ డైవర్షన్ కేసు చేయడం జరిగింది. అవి వాళ్ళు మదిరాకి సంబంధించినటువంటి ఇరుకలకు సంబంధించిన గ్యాంగ్ వాళ్ళందరూ కూడా, ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్లా చేస్తారంటే అక్కడ ఒక వెహికల్ ఎంగేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ వెహికల్ ఒక చోట పెట్టి ఆ టీమ్స్ 5 టీమ్స్ అయితే ఉన్నారో 2 టీంలుగా విడిపోయి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ జ్యువెలరీ ఉంటుందో దాన్ని ఆ ప్లేసుల్లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సిమిలర్ ఐటమ్స్ రోల్డ్ గోల్డ్ టైప్లో ఫేక్ బంగారం ఐటమ్స్ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ కావడం జరుగుతుంది. అట్లా వీళ్ళు చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. ఎస్పెషల్లీ మన దగ్గరే జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నాయి, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఒక కేసు ఉంది, అట్లాగే రాచకొండ చైతన్యపురిలో కూడా ఒక మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా ఇవి కాకుండా ఒక్కొక్కరి మీద వీళ్ళందరూ అక్యూజులు కూడా ఒక్కొక్కరి మీద 12 కేసులు ఉన్నాయి, పాత కేసులు కూడా. ఈ 3 మన దగ్గర 5 కేసులు కాకుండా వీటితో పాటు పాత కేసులు కూడా ఒక 12 కేసులు ఉన్నాయి. సో వీళ్ళందరినీ కూడా సిపి గారు అవినాష్ మాన్ సార్ సూచనల మేరకు డీసీపీ బాలానగర్ సురేష్ కుమార్ సారు, అట్లాగే డీసీపీ క్రైమ్స్ నరసింహ సారు, అట్లాగే ఎస్హెచ్ఓ జగద్గిరిగుట్ట క్రాంతి, డిఐ అంజయ్య, అదేవిధంగా అదర్ ఎస్ఐస్, వాళ్ళ జగద్గిరిగుట్ట స్టాఫ్ అందరూ కూడా వీళ్ళందరి సౌజన్యంతో వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా, వాళ్ళ ఫోన్స్ ద్వారా వాళ్ళకున్న వెహికల్ని ట్రేస్ చేసి వాళ్ళని 4 పట్టుకోవడం జరిగింది. అందులో A1 అఫ్స్కాండ్ ఉన్నారు, జ్ఞానమ్మ అనే ఆమెను కూడా క్యాచ్ చేస్తాం. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఒక వెహికల్ సీజ్ అయింది, డిటెక్ట్ అయింది. ఈ బంగారం కూడా డిటెక్ట్ అయ్యింది. మొత్తం ఈ కేసులో మనకు బంగారం ఎంత పోయిందంటే 65 గ్రాములు బంగారం కూడా పోవడం జరిగింది. వీళ్ళని మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకుంటే మనకి బంగారం కూడా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది డెఫినెట్లీగా దాంట్లో ఆ విధంగా మేము ఇది ఏదైతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ లేడీని కూడా పట్టుకుంటాం, మిగతా బంగారం కూడా డిటెక్ట్ చేస్తాం. అటెన్షన్ డైవర్షన్ అంటే వీళ్ళు కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్తారు. కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ బంగారం ఉందో అది ముందుగానే ఆ షాప్లో ఏమేమి ఒరిజినల్ బంగారం ఉందో చూసుకుంటారు. చూసి సిమిలర్ అంటే అదే విధంగా ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్తారు, వాళ్ళ దగ్గర క్యారీ చేస్తారు. వాళ్ళు కొంచెం వేరే పనులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాటిని ఆ ప్లేస్లో పెట్టి ఒరిజినల్ బంగారం వాళ్ళని తీసుకుంటారు. అది వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ వాళ్ళ పని. వాళ్ళ దాంట్లో మోడస్